ఇప్పుడు మనం ఇందాక తయారు చేసుకున్న కందాబచ్చల కూరలాగే కందాబచ్చల కూరనే కందాబచ్చలి ఆవుపెట్టిన కూర అని కూడా అంటారు. కందాబచ్చలి ఆవుపెట్టి కూర అన్న కందాబచ్చల కూర అన్న రెండు ఒకటి. అయితే అదే బచ్చలతో మనం బచ్చలి పులుసు చేసుకుంటాం. ఇప్పుడు బచ్చలి పులుసు చేసుకునే విధానం గురించి మనం తెలుసుకుందాం. మొదటగా తగినంత లేత బచ్చల్ని మనం తీసుకుని దాన్ని కట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు బచ్చలతో మనం ఆవుపెట్టి పులుసు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికి కావాల్సిన మొట్టమొదటిగా లేత చైనీస్ స్పినాచ్ లీవ్స్, టర్మరిక్, తగినంత పసుపు, తగినంత మెంతులు, కొద్దిగా ఆవాలు, కొరియాండర్ లీవ్స్, కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగువ, హింగ్, కొద్దిగా ఇంగువ, తగినంత చింతపండు రసం, పచ్చిమిర్చి, తగినంత ఉప్పు, సాల్ట్. ఇప్పుడు 2 స్పూన్స్ ఆవాలు, 1 స్పూను రైస్ బియ్యం అండ్ 1 ఎండుమిర్చి, ఇందులో 2 స్పూన్ల ఆవాల్ని 1 స్పూను బియ్యం రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ వాటర్లో నానబెట్టి తరువాత ఈ నానబెట్టిన మిశ్రమాన్ని ఎండుమిర్చి కలిపి గ్రైండ్ చేసుకుని ఈ గ్రైండ్ చేసుకున్న మిశ్రమం మనకి ఇలా తయారవుతుంది. ఈ మిశ్రమంని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా తయారవుతుంది. ఈ మిశ్రమమే ప్రధాన పాత్ర పోషిస్తుంది మనకి బచ్చల పులుసులో. దీన్నే బచ్చలి ఆవుపెట్టి పులుసు అంటారు. మన లేత బచ్చలాకులను తీసుకుని సన్నగా స్లైసెస్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి 4 పచ్చిమిరపకాయలను తీసుకుని మనం సన్నగా తరుక్కుని ఇప్పుడు 4 పచ్చిమిరపకాయలను తీసుకుని కొద్దిగా దానికి నాటు పెట్టి పక్కన ఉంచుకోవాలి. మనం గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ఈ యొక్క మనం తరిగిన బచ్చల్ని, పచ్చిమిర్చిని, ఈ రెండింటిని ఒక 1 or 2 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టాలి. తగినంత వాటర్ వేసి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ ఈజ్ ఎనఫ్. మనం తరుగుకున్న బచ్చలిని అండ్ పచ్చిమిర్చిని కుక్కర్లో వేసి 1 గ్లాస్ వాటర్ పోసి కొద్దిగా తగినంత పసుపు వేసి లిడ్ పెట్టి 1 or 2 విజిల్స్ వచ్చేదాకా మనం ఉంచాలి. స్టవ్ను ఆన్ చేసుకుని దాని మీద పెట్టి తగినంత ఆయిల్ని కడాయిలో వేసి తరువాత కొద్దిగా ఆవాలు, మెంతులు, కొద్దిగా మెంతులు, కొద్దిగా ఇంగువ, 1 ఎండుమిర్చి దాన్ని కొద్దిగా కట్ చేసి ఎండుమిర్చిని కొద్దిగా తురిమి దాంట్లో వేసి కొద్దిగా వేగేదాకా సన్నని ఫ్లేమ్ మీద కాసేపు వేయించి
కొద్దిగా బబుల్స్ వచ్చేదాకా వేయించి తర్వాత కొద్దిగా కొరియాండర్ లీవ్స్ కరివేపాకు ఆకుల్ని వేసి వేయించిన తర్వాత స్టవ్ను ఆఫ్ చేయాలి. ఉడికిన ఈ యొక్క బచ్చలి లిడ్ ఓపెన్ చేసి దాంట్లో చింతపండు రసం గ్యాస్ స్టవ్ ఆన్ చేసి దాంట్లో తగినంత చింతపండు రసం మరియు కొద్దిగా పసుపు, టర్మరిక్ పౌడర్, తగినంత ఉప్పు, సాల్ట్ వేసి మిశ్రమాన్ని బాగా కలిగిపెట్టి కొద్దిగా 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అలా కలిగి పెడుతూ వాటర్ని మిశ్రమానికి జోడించి బాగా కలిగి పెట్టాలి. సన్ని ఫ్లేమ్ మీద ఈ యొక్క బచ్చలాకులని మిశ్రమాన్ని ఉడకబెడుతూ కొంచెం ఉడికిన తర్వాత కాస్త బబుల్స్ వచ్చేదాకా ఉడకబెట్టి బాగా బబుల్స్ వచ్చేదాకా ఉడకబెట్టాలి. ఇప్పుడు మనకి బబుల్స్ వచ్చాయి. ఇప్పుడు దాంట్లో మనం ముందుగా రుబ్బి ఉంచుకున్న ఆవాలు, బియ్యం, ఎండుమిరపకాయ యొక్క మిశ్రమాన్ని దీంట్లో కలిపి జోడించి బాగా కలిపి పెట్టాలి. బాగా కలిపి పెట్టి ఒక 2 పొంగులు వచ్చేదాకా ఉంచి కాస్త దగ్గరికి కొద్దిగా 2 పొంగులు వచ్చేదాకా ఉంచి కొద్దిగా చిక్కపడిన తర్వాత అప్పుడు మనం గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసి కిందకు దించుకోవాలి. కొద్దిగా మనకి చిక్కపడింది. ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకుని మనం దీన్ని కిందకు దించుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న బచ్చలి ఆవపెట్టిన పులుసు రెడీ. ఇప్పుడు చివరగా ఆవపెట్టిన పులుసులో మనం ముందుగానే వేయించుకున్న పోపుని పైన వేసి స్టిర్ చేసుకుని వేడి అన్నంలో కలుపుని తింటే చాలా రుచిగా ఉంటుంది. మీరు ట్రై చేసి చూడండి. ఇది కందా బచ్చలి ఆవపెట్టిన కూర, బచ్చలి ఆవపెట్టిన పులుసు కోనసీమ ప్రజలకి బాగా ఇష్టమైన వంటకాలు. ఇవన్నీ మీరు తయారు చేసిన విధానం తెలుసుకున్నారు కాబట్టి మీరు ఇంట్లో ట్రై చేసి, తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను, తెలిసిన వాళ్ళకి ఎలాగ తెలుసున్నదే, ట్రై చేస్తే ఈ రుచిని మీరు వదలరు. మళ్ళీ తయారు చేసుకుని మీ ఇంటిల్లిపాదికి మీరు చాలా ఆనందంగా ఈ రుచిని ఆస్వాదిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.